అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవన్నీ కూడా ఒకటొకటి హామీ కూడా నెరవేరుతా వస్తూ ఉంది. రాష్ట్రానికి మీరు చూస్తూ ఉంటారు, గూగుల్, యాపిల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ 5 నెలలు దాటి 6 నెలల కాలంలోకి వచ్చేసరికి పాపం 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 నెలలు కూడా తట్టుకోలేకపోతూ ఉన్నారు. నువ్వు కూడా విమర్శలకు పోతే ఇంకా నీకు పుట్టగతులు కూడా ఉండవు. 10 సంవత్సరాలు ఉన్నావు, ఈ 5 నెలలు నిద్రపోయినావా? ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతూ ఉండవు. ఇదే విధంగా నువ్వు విమర్శించుకుంటా పోతే మీ నాయకుడు రేపు నీకు టికెట్ కూడా అయ్యాడు. నీ కార్పొరేటర్లు నీ గురించి మాట్లాడుతూ ఉంటారు. 15th ఫైనాన్స్, 14th ఫైనాన్స్లో 8% మా దగ్గర కమిషన్లు తీసుకొని మాకు పనులు ఇచ్చినాడని చెప్పి మీ కార్పొరేటర్లు మాట్లాడుతున్న విషయాలన్నీ మేము వింటూ ఉన్నాం. నువ్వు కూడా అవినీతి గురించి మాట్లాడతావా? నీకు అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతూ ఉంటా. మినిస్టర్ కాలనీ వేసినావు, లేఅవుట్లు వేసినావు, లేఅవుట్లలో ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసుకున్నావు. ఈరోజు ఆ అమాయకులంతా గోడోమని నిన్ను నమ్మి కొనుక్కొని మునిగిపోతానమని చెప్పి వాళ్ళ ఆందోళన చూస్తే బాధ కలుగుతూ ఉంది. సామాన్యులను కూడా మోసం చేసినావు. నువ్వు, నీ తమ్ముడు గాంజా పెడ్లర్లను సాకిన మాట వాస్తవం కదా. నీకు చదువు రాదు, సంస్కారం లేదు, నువ్వు ఒక బేవకూఫు. నువ్వు, నీ తమ్ముడు ఎన్నికల సందర్భంగా మాట్లాడిన మాటలు నగర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. నా స్థానంలో ఉండా కాబట్టే, నిన్ను సంస్కారం ఉంది కాబట్టే ఆ రోజు నిన్ను వదిలేసినాం. నా స్థానంలో ఇంకో వ్యక్తినింటే రైల్వే స్టేషన్ నుంచి నక్కాష్ వరకు, బిల్టప్ నుంచి చిన్నచౌక్ వరకు దున్నపోతుల మీద మిమ్మల్ని ఇద్దరిని ఊరేగించేవాళ్ళు. నువ్వు కూడా మాట్లాడతావా? అవినీతి గురించి మాట్లాడతావా? మేము అవినీతి చేసామని మాట్లాడతావా? నువ్వు కూడా సిగ్గుండాలా. ఏ అవినీతి కోసం అయితే నువ్వు ఈ పనులన్నీ ఆపినావు? దేవుని గడప సుందరీకరణ జీవోలు తెచ్చినావు, ఎందుకు చేయలేకపోయినావు? బుగ్గవంక ఎందుకు చేయలేకపోయినావు? పూర్తి చేయలేకపోయినావు? ఈరోజు 550 కోట్లతో అరబిందోకు తాగునీటి సమస్య మీద ఎన్నికల సందర్భంగా కోడొచ్చే ఒక్కరోజు ముందు జీవో ఇస్తావా? అంటే ప్రజలకు చెవులో పూలు పెట్టేదానికే. పనులు పూర్తి చేయగలిగినప్పుడే మీకు దమ్ముంటే మాట్లాడాలి. అవి చెయ్యకుండా అవినీతి పరులందరినీ తీసుకొని వచ్చి కమిషన్ల కోసం జీవోలు తీసుకొని వచ్చి అవినీతి చేసి ఇంకొకరిని అవినీతి పరులని మాట్లాడతావా? 5 సంవత్సరాలు ఒక హోదా ఇచ్చి డిప్యూటీ సీఎం ఇస్తే నువ్వు చెయ్యలేకపోయి వైఫల్యం చెంది, నీ ముఖం చూసి కాదు నా ముఖం చూసి ఓట్లేయండి అని చెప్పి మీ నాయకుడు చెప్పినప్పుడే నువ్వు పనికిరాని వాడివని తెలీదా? ప్రజలకు అర్థమైపోయింది. ఈ విధంగా ఇంకొకసారి అనవసరంగా అవినీతి ఇష్యూస్ మాకు అంటగట్టే విధంగా నువ్వు మాట్లాడితే మేం సహనం వహిస్తామేమో, కానీ మా చుట్టుపక్కల ఉన్న మా నాయకులు, మా క్యాడరు, మా కార్యకర్తలు సహనం వహిస్తారో లేదో ఆ గ్యారెంటీ నేను ఇవ్వలేను భాషా గారు. ఇంకా మీద మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా అవినీతి, అనవసరమైన అభాండాలు వేసే విషయాలు మానుకొని ఒక రాజకీయంగా మాట్లాడితే, ఒక అభివృద్ధి చేయలేదనో చేసినారనో రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుందని చెప్పి నీకు సలహా ఇస్తాండా. ఏది ఏమైనా మీ నాయకుడు నీ స్థాయిని ఎన్నికలప్పుడే గుర్తించేసినాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.